తెలంగాణ తెగువను పోరాట పటిమను ప్రపంచానికి పరిచయం చేసింది చాకలి ఐలమ్మ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాటి నిరంకుశ నిజాం పాలకులకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం, సాయుధ పోరాటంలో పాల్గొంటున్న వారికి సహకరించిన విధానాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం జరిగిందన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని పద్మావతి కాలనీలో గల ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు పాఠ్య పుస్తకాల్లో ఆమె చరిత్రను పొందుపరుస్తామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు వాళ్ళ గౌరవాన్ని సమున్నతంగా పెంచేందుకు, వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చాకలి ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తి రాబోయే తరాలకు అందించడానికి మహిళా విశ్వవిద్యాలయం పేరును చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నుంచి పెట్టి ఒక గొప్ప చరిత్రాత్మక సన్నివేశాన్ని తెరలేపింది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్ తరాలకు వందలు వేల సంవత్సరాలైనా చాకలి ఐలమ్మ గారి వీరగాథ మన ఇళ్లల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఇంత గొప్ప ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి గారికి, అలాగే వారి మంత్రివర్గ సహచరులందరికీ కూడా, మొత్తం తెలంగాణ సమస్త ప్రజానీకం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం, కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఒకవైపు అంజశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణను రాష్ట్రగీతంగా మార్చుకొని ఈరోజు చాకలి ఐలమ్మ గారి దినోత్సవాన్ని జన్మదినాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదినాన్ని అధికారికంగా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నాం. ఇట్లా తెలంగాణ రాష్ట్రం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరిని, అలాగే ఆ రోజు నిజాం నిరంకుశ పాలనను విముక్తి కోసం ఆ రోజు పోరాటం చేసి మన హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం కావడానికి కారకులైన ప్రతి ఒక్కరిని కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ బిడ్డల మీద ఉంది. అందుకే ప్రజల కోరికను మన్నించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ గారు చరిత్రలో ఎప్పటికీ కూడా చెరగని ముద్ర వేసే రకంగా మిగిలిపోయేటందుకు, తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసేందుకు మహిళా విశ్వవిద్యాలయం పేరు ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం పెట్టి చాకలి ఐలమ్మ వారసురాలికి మహిళా కమిషన్ సభ్యురాలిగా కూడా చేసి ఆ కుటుంబాన్ని గౌరవించిన చరిత్ర మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది.